తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు ఇరు రాష్ట్రాల అధికారులు వెల్లడించారు. ఆయా ఉమ్మడి జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ అండ్ కలెక్షన్స్ సెంటర్ల నుంచి పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఇతర ఎన్నికల సామగ్రిని అందజేసినట్లు తెలిపారు. అయితే ఈ ఎన్నికల్లో ఏపీలో 3, తెలంగాణలో 5 స్థానాలకు పోటీ జరుగుతున్నట్లు చెప్పారు. డిస్ట్రిబ్యూటర్ సెంటర్ల నుంచి మెటీరియల్ తీసుకుని పోలింగ్ కేంద్రాలకు పంపిస్తామని తెలియజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి ఉండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, ఓటు రైట్ యమున, పూర్తిగా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికల హీట్ అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు. నిన్న రాత్రితో పూర్తిగా కూడా అంటే ఎన్నికల ప్రచారం ఏదైతే ఉందో అది ముగిసింది. రేపు పూర్తిగా కూడా ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి రిటర్నింగ్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. పోలింగ్ కేంద్రాలకి ఏదైతే మెటీరియల్ పంపించాలో అన్ని పంపించారో. అక్కడ మౌలిక వస్తువుల ఏర్పాటు, డ్రింకింగ్ వాటర్, ఇతరత్ర అవసరాలు ఏం కావాలని పోలింగ్ సంబంధించి అన్ని చర్యలు చేసుకున్న పరిస్థితి. అదే ప్రధానంగా చూసుకుంటే ఏపీలో 3, తెలంగాణలో 5 కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఏపీ విషయానికి వస్తే కనుక ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు, అలాగే ఉమ్మడి గోదావరి జిల్లాలు, తూర్పు గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలు, ఈ రెండింటిలో కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉండే ఉమ్మడి 3 జిల్లాలు అంటే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈ 3 జిల్లాలు టీచర్స్ సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే 2 జిల్లాల్లో అంటే అటు కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో అయితే పూర్తిగా కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో వాళ్ళని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళే డైరెక్ట్ గా అభ్యర్థిని నిలబెట్టిన పరిస్థితి. వాళ్ళకి పోటీగా కూడా పీడీఎఫ్ అభ్యర్థి అయితే మంచి ఫైట్ ఇస్తున్న పరిస్థితి. అయితే ఉత్తరాంధ్ర విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎవరైతే పి రఘువర్మ ఉన్నారో ఆయనకే ఈ కూటమి అంతా కూడా మద్దతు తెలుపుతున్న పరిస్థితి. వీళ్ళకు కూడా ప్రధానంగా ఇక్కడ 2 పోటీలో బరిలో ఉన్నారు. ఫస్ట్ మనం ప్రధానంగా ఉత్తరాంధ్ర కోసం మాట్లాడుకుంటే పి రఘువర్మ ఎవరైతే ఉన్నారో ఆయనకి పూర్తిగా మద్దతు లభిస్తూ ఉంది కూటమి నుంచి. అదేవిధంగా పీడీఎఫ్ అభ్యర్థిగా ఉన్న ఈయన గాదే శ్రీనివాసరావు నాయుడు ఏపీటీఎఫ్ నుంచి, అదేవిధంగా పీడీఎఫ్ నుంచి విజయ్ గౌరి, వీళ్ళిద్దరూ కూడా పూర్తిగా కూడా మంచి పోటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. సుమారు 22,493 ఓట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఆ ఓటర్లు కూడా ఎలా ఉంటారంటే టీచర్స్ ఎవరైతే ప్రభుత్వ స్కూల్లో పనిచేస్తున్నారో వాళ్ళతో పాటు కూడా ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేస్తూ డిఈడి కంప్లీట్ అయి సంబంధిత ఆర్గనైజేషన్ లెటర్ ఇస్తూ ఉంటుంది. ఆ లెటర్నే ఎవరైతే రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్, మాకైతే 3 జిల్లాలకి ఇక్కడ విశాఖపట్నానికి సంబంధించి కలెక్టర్ హరీందర్ ప్రసాద్ రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉన్నారు. ఇతనికి వాళ్ళు సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసినవి కంక్లూడ్ చేస్తే పూర్తిగా కూడా 22,493 ఓట్లు అయితే ఉన్నాయి. ఆ ఓటర్లందరూ కూడా రేపు ఉదయం వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి అయితే ఉంది. అలాగే చూసుకుంటే తూర్పు గోదావరి జిల్లాలో అంటే తూర్పు, పశ్చిమ 2 గోదావరి జిల్లాల్లో కూడా రాజశేఖరం అని కూటమికి సంబంధించిన అభ్యర్థిని అయితే వాళ్ళు అనౌన్స్ చేశారు. ఆయన మీద కూడా రాఘవులు అనే వ్యక్తి పీడీఎఫ్ అభ్యర్థి పూర్తిగా కూడా ఫైట్ ఇస్తున్న పరిస్థితి. అయితే ఇంటర్నల్ గా కూడా వీళ్ళందరికీ కూడా అయితే వైసీపీ ఎక్కడ పార్టిసిపేట్ చేయడం లేదు. కానీ ఇంటర్నల్ గా కూడా కూటమి అభ్యర్థులకు ఎగెనిస్ట్ గా కూడా వైసీపీ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే వామపక్షాలు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాయి. అనేక ఉపాధ్యాయ సంఘాలు, అనేక పట్టభద్రుల సంఘాలు కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఉమ్మడి కృష్ణా, గుంటూరులో కూడా ఎవరైతే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆయనకి అపోజిషన్ లో పీడీఎఫ్ నుంచి పూర్తిగా కూడా అభ్యర్థి లక్ష్మణరావు అయితే ఉన్నారు. వీళ్ళ మధ్య అయితే పోటీ పూర్తిగా కూడా కొనసాగుతూ ఉన్న పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. కూటమి అభ్యర్థులు ఎలాగైనా గెలిపించి తీరాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే పూర్తిగా దిశానిర్దేశం చేసి వాళ్ళకి ఇన్ఛార్జీలను కూడా ప్రతి జిల్లాకి, ప్రతి నియోజకవర్గానికి ఉత్తరాంధ్రలో ఉండే సీనియర్ నాయకులందరినీ కూడా తూర్పు గోదావరి పంపించిన పరిస్థితి ఉంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడ ఉండే వాళ్ళేమో గుంటూరు, కృష్ణా పంపించారు. పూర్తిగా కూడా ఎన్నికల పరిశీలకులుగా వాళ్ళు సక్సెస్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే వాళ్ళ బలాల నేపథ్యం, బలాలు బలహీనతలు చూసుకుంటే కూటమి ప్రభుత్వం తాలూకా వైఫల్యాలు, ఇటీవల కాలంలో రాష్ట్ర విధానం మీద గ్రూప్ 2 అభ్యర్థులంతా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు, నిరసనలు తెలియజేసింది కొంత మైనస్ గా కనిపిస్తూ ఉంది. అలాగే ఏదైతే పిఆర్సీ అమలు చేస్తానని చెప్పారో ఆ పిఆర్సీ కానీ ఐఆర్ కానీ అనౌన్స్మెంట్ లేదు కాబట్టి ఉద్యోగం అంటే ఉపాధ్యాయులు, పట్టభద్రులు కొంత దానికోసం ఉంటుంది. అలాగే నిరుద్యోగులకు ఖచ్చితంగా కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాము, లేదంటే ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అనౌన్స్ చేశారు కాబట్టి అది కూడా పూర్తవలేదు. కాబట్టి పట్టభద్రులు కొంత వైఫల్యం ఉండే పరిస్థితి ఉంది. అయితే ప్లస్లు కూడా మనం చూసుకుంటే ఏదైతే వాళ్ళ అభ్యర్థిని గెలిపించుకుంటే కనుక ప్రభుత్వం వాళ్ళదే ఉంది కాబట్టి ఏదైనా ప్రయోజనం చేకూరుతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో వీళ్ళ నుంచి కొన్ని పనులు చేయించుకోవడానికి వీలుంటుంది. 2 రోజులు లేట్ అయినా సరే ఇప్పుడు 9 నెలలే గడిచింది. ఇంకా వీళ్ళ ప్రభుత్వంలో ఇంకా 4 సంవత్సరాలు పైగా ఉంటారు కాబట్టి వీళ్ళ అభ్యర్థులను గెలిపించుకుంటే ఈ ప్రాంతానికి కానీ, ఇక్కడ ఉద్యోగులకు కానీ, ఇక్కడ టీచర్స్ కానీ, లేదా ఇక్కడ పట్టభద్రులు కానీ ఏదైనా మేలు జరిగే అవకాశం ఉంటుందని కూడా ఒక టాక్ నడుస్తూ ఉంది. ఇటు బలహీనతలో ఇటు బలాలు 2 కూడా ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళకి ప్యారలల్ గా చూసుకుంటే అంత ఈజీగా లేదు. వామపక్షాలు కూడా మంచి ఫైట్ ఇస్తూ ఉన్నాయి. ఇంటర్నల్ గా కూడా 40% ఓటు బ్యాంక్ తో ఉన్న వైసీపీ కూడా కొంత
సపోర్ట్ చేస్తా ఉంది. అభ్యర్థులను గెలిపించి కూటమి Right. ప్రభుత్వం నిలబెట్టిన అభ్యర్థులకు బుద్ధి చెప్పాలన్న ఆలోచనతో వీళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇటు వామపక్షాలు, కొన్ని యూనియన్ సంఘాలు, కొన్ని క్రియాశీలకంగా ఇంటర్నల్ గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉత్తరాంధ్రకు వచ్చేసరికి గాదే శ్రీనివాసరాయుడు గతంలో 2 సార్లు ఆయన ఎమ్మెల్సీగా పనిచేశారు. ఇప్పుడు కూడా గట్టి పోటీ ఇస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. అలాగే కృష్ణా గుంటూరుకు వస్తే రాజేంద్ర ప్రసాద్ ఆయన మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, క్రియాశీలక నేతగా ఉన్నారు. అలాగే Right. ఆయనకు అపోజిషన్ ఉన్న వ్యక్తి కూడా అంత ఈజీ ఏం కాదు. Right, 5 శ్రీనివాస్. సార్లు బరిలో ఉండి 3 సార్లు విన్ అయిన పరిస్థితి. టోటల్ ఎపిసోడ్ చూసుకుంటే హోరాహోరీగానే ఈ ఎన్నిక జరగనుందని మనం భావించవచ్చు ఏమన్నా.